మిత్రులారా, జూలై 3వ తేదీన రెండు ప్రతిష్టాత్మకమైన తెలుగు సినిమాలు రిలీజ్ అయినాయి. నాగబంధం, రావు బహదూర్. వీటి గురించి అనేక రివ్యూలు వచ్చాయి. ఎలాంటి రివ్యూలు వచ్చాయి? ఎందుకంటే రెండు ప్రతిష్టాత్మకమైన సినిమాలే. సరే, ఒక్కొక్క సినిమా గురించి సంక్షిప్తంగా చెప్తే, నాగబంధం అనే సినిమా ద సీక్రెట్ ట్రెజర్, డైరెక్టర్ అభిషేక్ నామా, హీరో విరాట్, హీరోయిన్ శోభ. ఇది ఒక బ్రహ్మ కమలం సాధించేందుకు చేసే ప్రయత్నం దుష్టశక్తుల మధ్య చేతిలో పడకూడదని, అదేమైనా కానీ దానివల్ల వారు లబ్ధి పొందకూడదని, వారు ప్రపంచాన్ని వేలే ప్రయత్నాలు చేస్తున్నారని, ఏ రకంగా విరాట్ ప్రయత్నం చేశాడనేది కథ. కాకపోతే దీని గురించి 3 గంటల 10 నిమిషాలు సినిమా అని అంటారు. ఇక రెండవ సినిమా మన తెలుగు సినిమా. అంటే మహేష్ యొక్క కుటుంబ సభ్యులు, ఆయనకు సంబంధించిన వారు ఈ సినిమా రావు బహదూర్ని తీశారు. కానీ ఇది ఒక సైకలాజికల్ సినిమానండి, అనుమానంతో కూడిన సినిమా. ఇది సస్పెన్స్, డార్క్ కామెడీ తో పాటు డ్రామా కూడా ఉంది. కేర్ ఆఫ్ కంచర్లపాలెం డైరెక్టరు వెంకటేష్ మహా దీన్ని దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏ రకమైన, అంటే మహేష్ బాబుకు సంబంధించిన సినిమా ఇది, ఏ రకమైన రివ్యూస్ తెచ్చాయి. వాస్తవంగా చెప్పాలంటే రెండు సినిమాలకు అనుకున్న స్థాయిలో రివ్యూస్ రాలేదు. 90% విశ్లేషకులు సినిమాలను విమర్శించారు. ఎందుకంటే మొదటి నాగబంధంలో 3 గంటల 10 నిమిషాల సినిమాలో అనవసరమైన ఏంటేంటో లాగే అర్థం కాకుండా చాలా సందర్భాల్లో ఏం జరుగుతున్నది అనే స్థాయిలో తీశారు. కానీ చాలా కాస్ట్లీగా చేశారు. సనాతన ధర్మం గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత దేవాలయాల మహత్తరం గురించి చేసినా కూడా ఈ సినిమా ప్రజలకు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. స్క్రీన్ ప్లేలో అనేక తప్పులు ఉన్నాయి, ఖర్చు మాత్రం చేశారు అని అనేక విశ్లేషకులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, దాదాపు 150-200 కోట్లు పెట్టారనేటువంటి విమర్శ కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ సినిమా రావు బహదూర్ సినిమా. ఇది సైకలాజికల్ సినిమా. సైకలాజికల్ సినిమాలో ఎందుకో ఏదో లోటు ఉంది. చూస్తూ ఉంటే ఎక్కడో ఏదో లింకులు సరిగా లేవు, సరైన స్క్రీన్ ప్లే లేదు. కేర్ ఆఫ్ కంచర్లపాలెం డైరెక్షన్ ఒకప్పుడు చాలా మధ్యలో కోసం ఉమామహేశ్వరి చేశారు, అది కూడా బ్రహ్మాండంగా చేశారు. కానీ ఈ సినిమా అంత పెద్ద సినిమా చేయాల్సిన డైరెక్టర్ కాదు అతను. ఈ సినిమాను ఎక్కువగా చేసి దీన్ని తగు స్థాయిలో ప్రజల హృదయాలను దోచుకోలేకపోయారు. సినిమా గురించి పెద్దగా ఎవరు ఏమీ స్పందించడం లేదు, అందులో బాగుందని కూడా చెప్పడం లేదు. తెలుగు సినిమా అయినా కూడా పెద్దగా దీనికి పేరు